శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 డిసెంబర్ 2024 నుంచి 28 డిసెంబర్ 2024 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, మకరంలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, అలాగే మీన రాశిలో రాహువు సంచరిస్తూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి నీచలోకి వచ్చి ఉన్నది. అలాగే శుక్రుని యొక్క స్థితి శనిగారితో కలిసి కుంభరాశిలో ఉన్నది. ఈ రెండు గ్రహాల యొక్క మార్పు జరిగి ఉన్నది. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శని శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త ఆలస్యం అవడం కానీ, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండడం కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉండడం కానీ ఉంటుంది. ఇది ఏ ఏ రాసుల వారికి ఉంటుంది అనేది మనము రాసుల ఫలితాలు చెప్పుకునేటప్పుడు తెలియజెప్పుకుందాము. అయితే చాలా వరకు దీనికి శని శుక్ర కుజుల యొక్క పరిహారాలు చదువుకోవడం అనేది, ఆ గ్రహ స్తోత్రాలు చదువుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ గ్రహస్థితి వారాంతంలో ఉన్నది. ఇక చంద్ర బుధుల యొక్క స్థితి, చంద్రుడు నీచలో ఉంటూ బుధునితో కలిసి ఉన్న కారణం చేత కొంచెం కుటుంబంలో ఈ సంబంధ బాంధవ్యాలు, అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, తండ్రి కొడుకులు, ఇలా ఈ కుటుంబంలోనే ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంత అనుకూల పరిస్థితులు అయితే ఉండబోవడం లేదు. దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి మేషరాశి మీద పడుతుంది. అది శనిగారికి నీచ రాశి అవ్వడం వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక శనిగారి దృష్టి చంద్రుని మీదికి ప్రసరిస్తూ ఉన్న కారణం చేత కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే శనిగారి 10వ దృష్టి బుధుని మీద ప్రసరిస్తూ ఉండడం వల్ల చర్మానికి సంబంధించినటువంటి ఏదైనా వ్యాధులు బాధలు ఉండడానికి అవకాశం ఉంటూ ఉన్నది. ఇది ఇక్కడ కొంచెం ఔషధ సేవ అవసరం అని చెప్పి చెప్తూ ఉన్నాను. అలాగే కుజుని యొక్క 7వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఇది కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ని కొంచెం సూచిస్తూ ఉంటుంది. చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితిగా చెప్పచ్చు. ఇక అలాగే గురువు గారి యొక్క 5వ దృష్టి కేతువు మీద ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణం చాలా చాలా బాగుంటుంది. అలాగే గురువు గారి దృష్టి బుధుని మీద ఉన్న కారణం చేత చాలా మంచి తెలివితేటలు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి, అక్కరకు వస్తూ ఉంటాయి, సమయానికి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్ విషయంలో కానీ, సినిమా రంగానికి సంబంధించి కానీ, కెమెరాలకి సంబంధించి కానీ, డ్రామాకి సంబంధించి కానీ, స్టేజ్కి సంబంధించి కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి 9వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్న కారణం చేత ధనయోగాలు చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలుగా చెప్తూ ఉన్నాను. ఇక పరిహారాల విషయంలో మటుకు తప్పనిసరిగా కుజ శుక్ర శని గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. లక్ష్మీ అమ్మవారికి పూజ చేయండి. ఇవి రెండు తప్పనిసరిగా రాశితో సంబంధం లేకుండా చేయవలసిందిగా సూచన చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. రాశి ఫలితాల్లోకి వెళ్దాము. కన్యరాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తుంది. ఈ వారం రోజుల యొక్క పరిశీలనలో మనకి పూర్వం ఎట్లా అయితే కన్యరాశికి అనుకూలమైన కాలం నడుస్తోంది అని చెప్తూ వస్తున్నామో గత కొద్ది కాలంగా, ఇప్పుడు కూడా అదే అదృష్టం వెన్నాడుతూ ఉంది. తృతీయ స్థానంలో కేతువు బాగున్నారు, 5వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, 6వ స్థానంలో శనిగారు బాగున్నారు, 9వ స్థానంలో గురువుగారు బాగున్నారు, ఏకాదశంలో కుజుడు బాగున్నారు. ఇంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు నడుస్తూ ఉండగా వీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయ అవకాశాలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధన ఆదాయం బాగుంటుంది. ఏదైనా సరే సంకల్ప సిద్ధి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. మానసిక స్థైర్యం బాగుంటుంది. అనుకోని విధంగా సమస్యల్ని సాధించేసి వీరు విజయాన్ని అందిపుచ్చుకుంటారు. నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది. ఒక నిచ్చెన మెట్లు ఎక్కి ఎలాగైతే పైకి వెళ్తామో అట్లా అభివృద్ధి పథంలో ఉంటారు వీరు. చాలా అద్భుతమైన కాలం అని చెప్పి చెప్పడం జరుగుతుంది.
వాహనాల రీత్యా బాగుంది, అన్నదమ్ముల రీత్యా బాగుంది, కుటుంబం రీత్యా బాగుంది, సంతాన రీత్యా చాలా చాలా బాగుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం అంతా కూడా ఇప్పుడు అక్కడికి వచ్చే విధంగా కనిపిస్తూ ఉన్నది. మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, విద్యార్థులకి బాగుంది, స్త్రీలకి బాగుంది, సంతానానికి బాగుంది. అలాగే మీరు ఏదైతే ఈ పని ప్రారంభించాలి, మనము ఈ పనిలో మనం సక్సెస్ సాధించాలి అని అనుకుంటారో, దానికి సంబంధించి ప్రణాళికలు వేసుకుంటారో అవన్నీ కూడా మీకు విజయావకాశాలని తెచ్చిస్తున్నాయి. ఇన్ని విధాలుగా బాగున్నటువంటి కన్యరాశి వారికి బాలేని అంశాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఇక్కడ చాలా స్పష్టంగా సప్తమంలో రాహువు, రాశిలో కేతువు. ఇది మటుకు విధి రాతని తప్పించలేరు అనే విధంగా ఉంటుంది. ఎంత గురుబలం బాగుంది అనుకుంటున్నా బాగున్న గ్రహాల ఫలితాలు బాగున్నట్టుగా అందుకుంటారు, బాలేని గ్రహాల ఫలితాలు, అందున ముఖ్యంగా రాహుకేతువుల ఫలితాలు. సప్తమంలో రాహువు కానీ సప్తమంలో శనిగారు కానీ మనని చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇక్కడ శనిగారి అదృష్టం బాగుంది కానీ వారి యొక్క సంచారం చేత రాహువు గారి వల్ల అంత అదృష్టం పట్టట్లేదు. మిగతా గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. మరి ఈ రెండు గ్రహాలు ప్రతి మనిషిని వ్యతిరేకం చేస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయనివ్వవు. అంటే ఇక్కడ ఒక ఘర్షణాత్మకమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ విజయావకాశాలు ఉన్నాయి కదండి 6వ స్థానంలో శనిగారి వల్ల అంటే విజయం ఎప్పుడు మీకు సంభవం అవుతుందంటే మీ పోరాటం తర్వాతనే విజయం సంభవం అవుతుంది. అయితే ఖచ్చితమైన అభివృద్ధి అయితే ఉంటుంది, దాంతోపాటు పోరాటం కూడా ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఈ రాహుకేతువులకి తప్పనిసరిగా పూజ చేయించుకోండి. నవగ్రహాల వద్దకు వెళ్ళి స్తోత్ర పారాయణాలు చదువుకోండి. రాహు గారికి అధిదేవత అయినటువంటి దుర్గామ్మ వారికి తప్పనిసరిగా పూజ చెయ్యండి. అలాగే ఉద్యోగ రీత్యా బాగుంది, వ్యాపార రీత్యా కించిత్ అభివృద్ధి కుంటుపడిందా అన్నట్టుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండదు, అన్యోన్య దాంపత్యం అనేది ఈ సమయంలో కాస్త తక్కువగా ఉంటుంది, అపోహలు ఎక్కువగా ఉంటాయి. ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మిగతా అన్ని విషయాలు చాలా చాలా బాగున్నాయి. ఇక కొంచెం దీనివల్లనే మీకు మానసికమైన తాపం ఏర్పడుతుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా ఏమన్నా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా అంటే చంద్రుని యొక్క స్థితి చాలా బాగుంటుంది. శుక్రాచార్యుల వారి స్థితి 6వ స్థానంలో కాబట్టి అంతగా అనుకూలంగా ఉండదు. అయితే వార ప్రారంభంలోనే కాదు, అసలు గత కొద్ది వారాలుగా చాలా బాగుంటుంది కాబట్టి మీకు అనేక రకాలుగా మీ అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే కృషి మటుకు మానకండి, ఇంకా ఇంకా కృషి చేయండి, ఇంకా ఇంకా మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు వీరందరికీ చాలా బాగుంది. పితృవర్గ రీత్యా బాగుంది, దాన ధర్మాల విషయంలో బాగుంది, పుణ్యక్షేత్రాల దర్శనం విషయంలో బాగుంది, శుభకార్యాల విషయంలో బాగుంది, కుటుంబంలో శుభకార్యాల పరంపర ప్రారంభమవుతుంది. అయితే వివాహం మటుకు కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా అన్ని అంశాలు చాలా బాగున్న కారణం చేత, ధన ఆదాయం కూడా బాగున్న కారణం చేత మీరు మానసికమైన సంతృప్తితో ఉంటారు. ఇక్కడ ఎక్కడైతే మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయో వాటిని అధిగమించడానికి ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని సంతృప్తితో ఉంటారు అని చెప్పి సూచన చేస్తూ శుభం.